సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన శాండ్విచ్ ఎలా తయారు చేయాలి ఈరోజు చూపిస్తాను నా స్టైల్లో. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానిపైకి చిపోట్లే సాస్ యాడ్ చేస్తానండి. ఆ పైన గ్రేటెడ్ చీజ్ కానీ చీజ్ స్లైసెస్ కానీ యాడ్ చేసి కావాల్సినన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాను. నేనైతే లెట్యూస్, టొమాటో, క్యారెట్, క్యూకుంబర్, క్యాప్సికమ్ ఈసారి 3 కలర్స్ దొరికాయని 3 కలర్స్ కూడా కట్ చేసి వేశాను. వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చీజ్ పీసెస్ అయితే పెడతానమాట. ఒక్క చీజ్ స్లైస్తో ఒక శాండ్విచ్ చేస్తానండి. నేను దాన్ని పీసెస్గా కట్ చేసి ఒక 2 కింద 2 పైన పెడతానమాట. ఆ చీజ్ అన్నది స్టిక్కీగా ఉంటుంది కదా మెల్ట్ అయ్యాక, అది వెజిటేబుల్స్ని హోల్డ్ చేస్తుంది. నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్ లేదండి. నేను హ్యాపీగా నా క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ని యూజ్ చేసి దాని మీద ఇట్లా బరువు పెట్టి తయారు చేసుకుంటానమాట. శాండ్విచ్ మేకర్స్ అందరి ఇళ్లలో ఉండకపోవచ్చండి, కానీ ఐరన్ ప్యాన్స్ అయితే ఉంటాయి కదా, సో ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్ప్గా వస్తాయి, బాగుంటాయి.